శాస్త్రాలన్నింటికి చక్రవర్తి గణిత శాస్త్రం మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం భారతదేశ ప్రముఖ గణిత పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ పుట్టినరోజు డిసెంబర్ 22 సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన సేవలను వివరించారు. మనిషి జీవితంలో ప్రతి అంశం గణితంతో ముడిపడి ఉంది అని అన్నారు. గణితంలో రాణిస్తే మీడియా అన్ని రంగాల్లో రాణించడం సులువు అని, విద్యార్థులు గణితంపై పట్టు సాధించాలి అని అన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రం ఔన్నత్యాన్ని తెలియజేస్తూ చేసిన ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానాధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నుసరత్, నీలా, ప్రసన్న, సరస్వతి, విజయలక్ష్మి, అనిత, ఖాజా, సల్మా, లతీఫా తదితరులు పాల్గొన్నారు. Mathematician Srinivasa Ramanujan, whose unique insights continue to inspire generations of mathematicians and students worldwide. This day serves as a reminder of the beauty and significance of maths in our daily existence and the pursuit of knowledge. Maths, often defined as the giving of science, is a subject that holds a special place in the world of knowledge. Is a language, a tool for problem solving, made to understanding the patterns of the governance of the universe. Thank you. ఉపాధ్యాయులకు శుభ మధ్యాహ్నం. విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. పురాతన కాలం నుండి ఆర్యభట్ట, మహావీరుడు వంటి గణిత శాస్త్రంలో గణనీయమైన కృషి చేసిన అనేక మంది పండితులు ఉన్నారు. వారిలో శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుండి తన మేధోశక్తిని చాటారు. అతను సంఖ్య సిద్ధాంతం అనంతమైనది. శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా గణిత దినోత్సవం జరుపుకుంటారు. 2012లో ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం యువతరాన్ని గణిత వైపు ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లా కుప్పంలో రామానుజన్ మార్క్ ప్రారంభించింది. అలాగే ఆయన జీవితం ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదల అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు